హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్యాడెడ్ లోడింగ్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం పైపింగ్కి యూజ్ చేసే థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా ఫ్యాబ్రిక్కి అతికించాలి గ్లూ సహాయంతో. ఇలా ప్రాపర్గా స్టిక్ చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్ని తీసుకొని లోడింగ్ స్టిచ్ అయితే చేయాలి. ఇలా స్మాల్ చైన్ తీసి చిన్న లాక్ స్టిచ్ అనేది వేయాలి. లాక్ చైన్ తర్వాత ముందుకు ఇలా వెళ్ళిపోయి ఒక స్లాంటింగ్ చైన్ వేయాలి, లాంగ్ చైన్. దాని కింది వైపున స్మాల్ చైన్ వేయాలి. ఇలా ముందుకు వెళ్ళి ఒక లాంగ్ చైన్, దాని పైన స్మాల్ చైన్ వేయాలి. కిందికి వచ్చినప్పుడు ఒక లాంగ్ చైన్, దాని కిందికి షార్ట్ చైన్ వేయాలి. జాగ్రత్తగా చూడండి. ఇలా ఒక లాంగ్ చైన్, దాని కింది వైపున షార్ట్ చైన్. ఇది మొత్తం లోడింగ్ స్టిచ్, కాకపోతే మనం ఈ పైపింగ్ థ్రెడ్ని యూజ్ చేయడం వల్ల మనకి ప్యాడెడ్ లోడింగ్ స్టిచ్ అనమాట. ఇది మనం ప్యాడెడ్ లోడింగ్ స్టిచ్కి పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల ఎంబోజింగ్గా కనిపిస్తుంది మనం చేసిన స్టిచ్ అనేది. ఈ ప్యాడెడ్ లోడింగ్ స్టిచ్ అనేది మల్టీ కలర్లో కూడా వేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ కలర్స్ యూజ్ చేసి కూడా ఈ స్టిచ్ వేయవచ్చు. ఇలా పైపింగ్ థ్రెడ్ పక్కనే దగ్గరగా చైన్స్ వేసినట్లయితే నీట్గా వస్తుంది. ఇలా మనం ఒక కలర్ వేయడం అయిపోయిన తర్వాత మనం ఎంత లెంత్లో వేయాలనుకున్నామో అంత లెంత్కి వేసిన తర్వాత ఇలా థ్రెడ్ని దూరంగా తీసుకువెళ్ళి పెట్టాలి. తర్వాత ఇలా వేరే కలర్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేయాలి. ఫస్ట్ వేసిన థ్రెడ్ ఇక్కడే నాట్ వేసి దూరంగా తీసుకువెళ్ళొచ్చు, లేదా తర్వాత అయినా నాట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, పైపింగ్ థ్రెడ్స్ పక్కనే వేయడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇలా పైపింగ్ థ్రెడ్స్ పక్కనే వేయాలి, చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా మనం ఎన్ని కలర్లనైనా యూజ్ చేసి ప్యాడెడ్ లోడింగ్ స్టిచ్ వేసుకోవచ్చు. మన శారీలో మల్టీ కలర్ శారీలో వచ్చిన కలర్స్ యూజ్ చేసి మల్టీ కలర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మనం ఎంత లెంత్లో వేయాలనుకున్నామో అంత లెంత్లో వేసిన తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని దూరంగా తీసుకువెళ్ళాలి. ఇలా చైన్స్ వేసి దూరంగా
వదిలేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ దూరంగా వదిలేసిన థ్రెడ్ని తీసుకొని ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఫస్ట్లోనైనా లాక్ వేయచ్చు, నాట్ తర్వాతనైనా నాట్ వేయచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను. సో ఇలా ముడి వేసి కిందికి లాగేసేయాలి ఆ థ్రెడ్ని. తర్వాత ఇదే థ్రెడ్ ఇప్పుడు మళ్ళీ కింది వైపు వేయాలనుకుంటున్నాను కాబట్టి అదే థ్రెడ్ని కింద లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని చైన్స్ అయితే తీయాలి. ఇలా మనం ఈ కలర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ వేసుకొని ఈ థ్రెడ్ని తీసుకొని లాక్ వేసేసుకోవాలి. ముందుగా లాక్ వేసినట్లయితే డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో మీరు ముందుగా లాక్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ గ్రీన్ థ్రెడ్ని దూరంగా తీసుకువెళ్ళి వదిలేసేయండి. సో ఇలా ఒక కలర్ దారం ఒక సర్టెన్ లెంత్లో కుట్టిన తర్వాత మళ్ళీ వేరే కలర్ దారంతో ఇలా ప్యాడెడ్ లోడింగ్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. మనకి బీడ్స్తోని అలా చేసిన వర్క్ అనేది బీడ్స్ కలర్ పోతుంది కొన్ని రోజులకి, కానీ థ్రెడ్ వర్క్ అయితే అసలు కలర్ పోదన్నమాట, ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట ఈ థ్రెడ్ వర్క్ అనేది. సో ఇలా మొత్తానికైతే వేసుకోవాలి. ప్యాడెడ్ లోడింగ్ స్టిచ్ అయిపోయిన తర్వాత చుట్టూ మనం చైన్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కంప్లీట్ చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదండి, ఆ లాస్ట్ స్టిచ్ నుండి మనం చైన్ స్టిచ్ని కొనసాగించాలి. ఇదే కలర్ దారంతోనైనా చైన్ స్టిచ్ వేయొచ్చు చుట్టూ, లేదా డిఫరెంట్ కలర్ గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తోనైనా చైన్స్ అనేవి వేసుకోవచ్చు చుట్టూ. ఇలా మనం చైన్ స్టిచ్ వేసినట్లయితే నీట్గా కనిపిస్తుంది మనకి స్టిచ్చింగ్ అనేది. సో ఇలా దగ్గరగా అలానే ఈ స్టిచ్చింగ్కి దగ్గరగా వేసుకోవాలి చైన్స్ అనేవి. మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ హోల్స్లోనే వేసినా పర్వాలేదు, చాలా నీట్గా కనిపిస్తుంది. తర్వాత దూరంగా అయితే వేయొద్దు, దూరంగా వేసినట్లయితే దీనికి అంత లుక్ రాదన్నమాట. సో ఇలా దగ్గరగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.